శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. మనిషి ఎప్పుడు కూడా తాను ఇతరుల ఎడల, భగవంతుల ఎడల, పెద్దల ఎడ కృతజ్ఞతాభావంతో ఉండాలి. ఎందుకని ఈరోజు మనం ఇలా ఉండగలుగుతున్నామంటే దానికి కారణం మనకి జన్మనిచ్చిన తల్లిదండ్రులు, జ్ఞానమిచ్చిన గురువు, ప్రపంచాన్ని చూపించినటువంటి భగవంతుడు, ఇలాంటి వాళ్ళు కారణం కనుక వాళ్ళకి ఎప్పుడు కృతజ్ఞతతోనే ఉండాలి. అలాగే మనకి ఎవరైనా ఏదైనా చిన్నపాటి సాయం చేసిన వాళ్ళకి కృతజ్ఞతను ఏనాడు మర్చిపోరాదు. సాయం చిన్నదైనా మనసు పెద్దదిగా ఆలోచించి కృతజ్ఞతాభావాన్ని అణువణువున నింపుకున్నవాడు జీవితంలో అన్ని రకాలైనటువంటి విజయాలను సునాయాసంగా సాధించగలుగుతాడు. కనుక ఎప్పుడు మనిషిలో ఈ లక్షణాలు ఉండాలి అని తెలియజేస్తూ ఈరోజు కృతజ్ఞత ఉపయోగాలు అనే అంశం మీద మీకు వివరిస్తాను. మొదటగా ప్రార్థన. భస్మోద్దోళిత దేహాయ నాగయజ్ఞోపవీతినే రుద్రాక్షమాల భూషాయ వ్యోమకేశాయ మంగళం. థ్యాంక్ యూ. ఇది సాధారణంగా మన రోజు ఎక్కువగా వాడే పదాల్లో ఇది కూడా ఒకటి. థ్యాంక్ యూ చెప్పడం, థ్యాంక్ యూ చెప్పించుకోవడం మనకు చాలా సహజమైనటువంటి విషయం, మామూలైనటువంటి విషయం. క్యాబ్ డ్రైవర్స్కి, కస్టమర్ కేర్ వాళ్ళకి, తెలియని వాళ్ళకి మనం థ్యాంక్ యూ చెప్తూ ఉంటాం. మనం థ్యాంక్ యూ లేదా థ్యాంక్స్ మన రోజువారీ జీవితంలో చాలాసార్లు వాడుతూ ఉంటాం కదా. కాకపోతే ఇవి వాడుతున్నప్పుడు మనకి ఎలాంటి ఎమోషన్ ఉండదు. కారణం ఏదో నోటితో చెప్పేస్తుంటాం. థ్యాంక్ యూ చెప్పడాన్ని ఒక మంచి అలవాటుగా మాత్రమే చూస్తాం. కృతజ్ఞత అంటే దీనికి మించినది. కృతజ్ఞత అనేది ఒక గాఢమైనటువంటి ఒక ఎమోషన్. కృతజ్ఞత కలిగి ఉండడం గొప్ప లక్షణం. మన ఆరోగ్య విషయంలో, మనం తినే మంచి ఆహార విషయంలో, మనకి ఉన్న సంపద విషయంలో, మన కుటుంబంలో మనకు ఉండేటువంటి ప్రేమ ఆప్యాయతల విషయంలో, ఎదుటి వాళ్ళ నుండి పొందినటువంటి సహాయం విషయంలో మనం కృతజ్ఞతను కలిగి ఉంటాము, కలిగి ఉండాలి కూడా. శ్రీరాముడు మర్యాద పురుషోత్తముడు, 16 గొప్ప లక్షణాలు ఉన్నటువంటి వ్యక్తిగా మనకి రామాయణంలో చెప్పబడినటువంటి గొప్ప వ్యక్తి. ఆ 16 లక్షణాల్లో కృతజ్ఞత అనేది ఒకటి. తనకి సహాయపడ్డ ఎవరి విషయంలో అయినా కృతజ్ఞ కలిగి ఉండే వ్యక్తిగా శ్రీరాముడు మనకి గుర్తుండిపోతాడు. జంతువులు, పక్షులు, రాజ్యంలోని ప్రజలు, అతని స్నేహితులు, కుటుంబ సభ్యులు, ఇలా అందరి విషయంలో కృతజ్ఞత కలిగి ఉండడం రాముడి లక్షణం. జీవితంలో కృతజ్ఞత ఎంత ముఖ్యమో రామాయణం మనకి నేర్పుతుంది. కృతజ్ఞత కనీస ధర్మమని రామాయణం చెప్పకనే చెప్పింది. కృతజ్ఞత కలిగి ఉండడం వలన అనేక విధములైనటువంటి లాభాలు, ప్రయోజనాలు కలిగి ఉన్నాయి. మనలో చాలామంది మన ఆరోగ్యాన్ని, సంపదని, బంధుత్వాలని, ఇలా మంచి విషయాలను పట్టించుకోకుండా మన జీవితంలో లేని వాటిని గూర్చి బాధపడుతూ ఉంటాం. ఇది మన దౌర్భాగ్యం. భాగ్యం ఉన్నా అనుభవించకపోవడమే దౌర్భాగ్యం. మనకి మంచి ఆరోగ్యం ఉన్నా, ఆర్థికంగా బాగా ఇతరుల కన్నా ఉన్నా, ప్రేమించేటువంటి మనస్తత్వం ఉన్నా, ప్రమోషన్ లేదనో, కొత్తగా వచ్చిన కారు మన దగ్గర లేదనో ఏదో రకంగా బాధపడుతూనే ఉంటాం. ఎందుకంటే మన ఎప్పుడు మనకు ఉన్నదాని గురించి సంతోషం కన్నా లేని దాని గురించి బాధపడటం, లేని దాని గురించి ఆలోచించడం సహజమైనటువంటి లక్షణం అయిపోయింది. జీవితం మనం అనుకున్నట్టు లేదని బాధపడుతూ ఉంటాం. ఉదాహరణకు ఏదో ఒక బాధలో ఉన్న వ్యక్తికి మంచి ఆహారం పెట్టినా అతను ఆహారాన్ని ఎంజాయ్ చేయగలడా? లేదు. ఎలాంటి ఆనందం లేకుండానే ఆ ఆహారం తింటాడు. అది బాగున్నా బాగలేకపోయినా అతనికి ఎలాంటి తేడా తెలియదు. ఎందుకంటే అతను ఏ బాధలో కూరుకుపోయి ఉన్నాడో, ఒకవేళ ఆ వ్యక్తికి తన జీవితం మీద, తనకు పెట్టిన ఆహార విషయంలో కృతజ్ఞత కనుక ఉంటే అతను
అందులో ప్రతి అణువును అనుభవిస్తూ సంతృప్తిగా తింటాడు. జీవిత విషయంలో కూడా అంతే. మనం ఎప్పుడూ మనకి లేని దాని కొరకు బాధపడుతూ ప్రస్తుతం మన జీవితంలో ఉన్నటువంటి ఎన్నో ఆనందాలని పట్టించుకోకుండా ఉంటాం. మనం ఎంత సాధించినా మన నిరాశ ఏమీ సాధించని వ్యక్తిగా బాధపడుతూనే ఉంటాం. దీనంతటికి కారణం ఏంది? మన యొక్క దృక్కోణం. మనం జీవితాన్ని ఎంజాయ్ చేయాలా లేదా అన్నది మనం చూసే విధానంలోనే ఉంటుంది. మనం ఎప్పుడూ మన జీవితంలో ఉన్న మంచి విషయాల మీద దృష్టి పెట్టి కృతజ్ఞతతో గనక ఉన్నట్లయితే మన దృష్టి మనకి లేని వాటి మీద ఉండదు అనేది నిశ్చప్రచం. మన దృష్టి ఎప్పుడు కూడా ఫెయిల్యూర్ మీద ఉండి సక్సెస్కి మారుతుంది. జీవితం మీద దృక్పథం మారితే మన జీవితాలే మారిపోతాయి. కృతజ్ఞత కలిగి ఉండటానికి డబ్బు కానీ సమయం కానీ అసలు అవసరమే లేదు. ఉండవలసిందల్లా కృతజ్ఞతాభావము. మనసులో అణువణువున ఆ రకమైనటువంటి ఒక ఎమోషన్ కలిగి ఉండాలి. సరే, కృతజ్ఞత కలిగి ఉండడం వల్ల అనేక లాభాలు ప్రయోజనాలు ఉన్నాయి కదా. అవేందో ఒకసారి చూద్దాం. ఒకటి, మనం ఎప్పుడు కృతజ్ఞత చూపించడం అలవాటు చేసుకుంటే పారాసింపాథటిక్ నర్వస్ సిస్టమ్ యాక్టివేట్ అయ్యి శరీరం రిలాక్స్ అవుతుంది. ఇది సైంటిఫిక్ రీజన్. అందువలన మన యొక్క ఆరోగ్యం మెరుగుపడి మంచి నిద్ర పడుతుంది. 2, మన చుట్టూ ఎన్నో విషయాలు జరుగుతూ ఉంటాయి. మన మనసు అన్నిటినీ తీసుకోలేదు. దేనిని తీసుకోవాలో నిర్ణయించుకోవడానికి మన మైండ్లో రాస్ అంటారు. RAS అంటే రెటిక్యులర్ యాక్టివేటింగ్ సిస్టమ్ అని ఉంటుంది. రాస్ మనం ఎక్కువగా దృష్టి పెడుతున్న విషయాలనే మైండ్కి ఇస్తుంది. ఉదాహరణకి, ఒక వ్యక్తి తన సమస్యల మీద ఎక్కువ దృష్టి పెడుతున్నాడు అనుకోండి, అంటే రాస్ ఇంకా ఎక్కువ సమస్యలని అతని దృష్టికి తీసుకొచ్చి జీవితమంతా సమస్యలే అనుకునేలా చేసేటువంటి ఒక ఇన్స్ట్రుమెంట్ అన్నమాట అది. మనం కృతజ్ఞత కలిగి ఉంటే మనకి ఉన్న మంచి విషయాల మీద దృష్టి పెట్టడం వలన ఈ రాస్ మన జీవితంలోకి ఇంకా మంచి వచ్చేలా మనల్ని ప్రేరేపిస్తుంది. కాబట్టి మనం దేని మీద ఎక్కువ దృష్టి పెడతామో అవే మనకి తిరిగి వస్తాయి. కృతజ్ఞత కలిగి ఉన్న వ్యక్తికి పెద్దల ఆశీర్వాదాలు కూడా ఎక్కువగా ఉంటాయి. 3, కృతజ్ఞత మనలందరినీ కూడా ఆనందంగానే ఉంచుతుంది. 4, నిరాశ నిస్పృహల నుండి కూడా బయటపడటానికి ఎంతో సహాయపడుతుంది. 5, ఆత్మవిశ్వాసాన్ని మనలో పెంచుతుంది. మన జీవితంలో ఉన్న విషయాల మీద దృష్టి కనుక పెడితే మనం ఎంతో సాధించిన భావన వలన మనలో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. 6, ఈ కృతజ్ఞత మనలో ఉండేటువంటి మానసిక ఒత్తిడిని బాగా తగ్గిస్తుంది. 7, మన జీవన ప్రమాణం ఎక్కువగా పెంచుతుంది. కృతజ్ఞతతో ఆనందంగా ఉండే వ్యక్తులు ఎక్కువ కాలం బ్రతుకుతారని అనేకములైనటువంటి పరిశోధనలో కనుగొనబడింది. ఇది వాస్తవం. 8, ఇంట్లో కానీ ఆఫీసులో కానీ ఎవరైనా వారు చేసిన పనికి కృతజ్ఞత పొందడాన్ని ఎక్కువగా ఇష్టపడతారు. గొప్పవాళ్ళకి ఎక్కువగా మంచి సంబంధాలు ఉండటానికి కారణం మనం ఎదుటివారి పట్ల చూపించేటువంటి కృతజ్ఞతా భావనయే ప్రధానమైనదిగా చెప్పుకోవచ్చు. వాళ్ళ కుటుంబ జీవితం చాలా బాగుంటుంది. వాళ్ళ యొక్క పిల్లలు గొప్పగా పెరుగుతారంటలో ఏ సందేహము లేదు. 9, గొప్ప వ్యక్తులు సమాజంలో గొప్ప నాయకులుగా ఎదుగుతారు. అలాంటి వారి దగ్గర పనిచేయడం వలన అందరికీ మంచే జరుగుతుంది. అది బాగా నచ్చుతుంది కూడా. అలాగే మనము ఉన్నదానిలో గనక సంతృప్తిని పొందగలిగితే అది ఇంకా ఆనందాన్ని ఇనుముడింపజేస్తుంది.
అలాగే సంతృప్తిని కూడా మనం సహజంగా తీసుకోవాలి. ఎందుకంటే సమాజంలో గొప్ప విలువలు ఉంది కాబట్టి. 10, మన దగ్గర ఉన్న వాటి విషయంలో మనం తప్పకుండా ఎంతో కృతజ్ఞతతో ఉండాలి. అలా ఉన్నట్లయితే మనం ఇంకా ఎక్కువ జీవితంలో సాధించగలుగుతాము. 11, ఈ కృతజ్ఞత అనేది మనలను శారీరకంగాను, మానసికంగాను, అలాగే ఎమోషనల్గా గాను మనలను ఆరోగ్యంగా ఉండేలా చేసేటువంటి ఒక క్రియ. ఆ విధంగా కృతజ్ఞతాభావము కలిగి ఉండుట వలన మనకి పైన చెప్పినటువంటి 11 రకాలైనటువంటి లాభాలు తనంతట అవే సంపాదించి పెడుతుంది. అలాంటి కృతజ్ఞతని మనం మన జీవితంలో బాగా అలవాటు చేసుకోవాలి. అది ఎలా అలవాటు చేసుకోవాలి అనే విషయం చూద్దాం. కృతజ్ఞత పెంపొందించుకోవడానికి అనేక పద్ధతులు ఉన్నాయి. అవి బాగా ఎంచుకొని వాటిని ప్రతిరోజు పాటించాలి. అవి ఏమయ్యా అంటే, 1, ప్రతిరోజు నిద్రకు పోయే ముందు మీ జీవితంలో మీకున్న 5 మంచి విషయాలను గురించి ఆ దేవుడికి లేదా ఈ విశ్వానికి కృతజ్ఞతలు తెలియజేయండి. 2, అలాగే తెల్లవారుజామున లేచిన తరువాత మీ జీవితంలో ఉన్నటువంటి 5 మంచి విషయాలను గురించి భగవంతుడికి లేదా విశ్వానికి కృతజ్ఞత తెలియజేసేటువంటి ఒక అలవాటుని మనం చేసుకుంటే చాలా మంచిది. అలాగే 3, మనం ఎప్పుడైనా సరే మనం తినేటువంటి ఆహారాన్ని స్వీకరించేటప్పుడు లేదా దాహంతో బాధపడేటప్పుడు మంచినీటిని త్రాగుతున్నప్పుడు కూడా ఇదే కృతజ్ఞతాభావాన్ని భగవంతునికి తెలియజేయండి. 4, గ్రాటిట్యూడ్ జర్నల్ పెట్టుకొని ప్రతిరోజు మీ జీవితంలో ఉన్న 5 మంచి విషయాలను రాస్తూ రండి. 5, ఎక్కడైతే మీకు నచ్చుతుందో ఆ ప్రదేశంలో నడుస్తూ మీ జీవితంలో మీరు పెద్దల నుండి పొందినటువంటి ఆశీర్వాదాలను గురించి ఆలోచించండి. 6, మీ యొక్క చేతి వేలికి ఒక గ్రాటిట్యూడ్ రింగ్ అంటే కృతజ్ఞత అంగుళీయకం పెట్టుకొని దాన్ని అలా టచ్ చేస్తూ అంటే స్పర్శిస్తూ మీలో మీకు నచ్చినటువంటి 5 మంచి విషయాలను గురించి కృతజ్ఞతతో మెలగండి. ఆ కృతజ్ఞతను కలిగి ఉండండి. 7, మీ కుటుంబ సభ్యులు మీకు చేసిన దానికి కృతజ్ఞత కలిగి ఉండండి. ఉదాహరణకు మీ ఇంట్లో ఎవరైనా మీకు మంచి షడ్రసోపేతమైన భోజనం గనక చేసి పెట్టినట్లయితే అందులో మీకు ఏం నచ్చిందో చెప్తూ వాళ్ళకి మీ కృతజ్ఞతను తెలపండి. ఎందుకంటే అన్నీ బాగుందని చెప్పలేం కదా. మనకి ఎవరికి ఏది నచ్చుతో ఆ విషయాన్ని నేను చెప్తే ఎదుటివాడు సంతోషపడతారు అని అర్థం. 8, మీ జీవితాన్ని ప్రభావితం చేసిన వాళ్ళకి అన్ని వేళలా కృతజ్ఞతతో అప్పుడప్పుడు ఉత్తరాలు రాస్తూ ఉండండి. ఇప్పుడు ఉత్తరాలు రాసే అవకాశం లేదు కనుక మొబైల్ ఫోన్ ద్వారా వాళ్ళతో అప్పుడప్పుడు పలకరిస్తూ ఉండండి. ఒక పలకరింపు ఎదుటివాడి యొక్క హృదయానికి పులకరింపు అవుతుంది. ఎందుకంటే వాళ్ళ వలన మీ యొక్క జీవితం ఎలా మారిందో వాళ్ళకి వివరంగా తెలియజేయండి. 9, మీరు ప్రతి నెల మీ పనికి తగిన జీతాన్ని పుచ్చుకునేటప్పుడు మరవకుండా ప్రతిసారి మీ ఇష్టదైవానికి లేదా ఈ విశ్వానికి కృతజ్ఞతను తప్పక తెలియజేయండి. 10, మీకు బాగా నచ్చినటువంటి పనులను చేసిన ప్రతిసారి మీ మీద మీరు కృతజ్ఞత చూపించుకోండి. ఇప్పుడు అర్థమైంది కదా. ఈ విధమైనటువంటి 10 రకాల కృతజ్ఞతలు మన జీవితంలో మనం అలవాటు చేసుకోవడానికి అనుసరించవలసిన కొన్ని పద్ధతులుగా అది చెప్పవచ్చును. మీరు ఒక్కసారి కనుక అలా మొదలు పెడితే ఆ తరువాత ప్రతిరోజు ఇంకా చాలా మంచి వ్యక్తిత్వం ఉన్నవారుగా తయారవుతారు.
మీరు పూర్తిగా మనసంతా కూడా పాజిటివ్ వైబ్రేషన్తో ఉండే వ్యక్తిగా మారతారు. మీ చుట్టూ ఉన్న వాళ్ళు మిమ్మల్ని ప్రేమగాను ఆనందంగాను చూస్తూ ఉంటారు. ఈరోజే కృతజ్ఞతను చూపించడానికి ప్రారంభించి మీ యొక్క జీవితాన్ని అత్యద్భుతంగా మార్చుకోండి. విలువలను కలిగి ఉండటానికి గల 10 కారణాలు చూద్దాం. చిన్నప్పటి నుంచి కూడా మన తల్లిదండ్రులు కానీ, ఉపాధ్యాయులు కానీ, లేదా మన చుట్టూ ఉన్న పెద్దలు కానీ మనను మంచిగా ఉండాలనే మనల్ని నేర్పిస్తూ ఉంటారు. ఎప్పుడు అబద్ధాలు చెప్పవద్దని, బాగా కష్టపడి చదవాలని, ఇతరులతో బాగా గౌరవంగా ఉండాలని, ఎవరితో కూడా అనవసరంగా ఎటువంటి గొడవలకు వెళ్ళకూడదని మనల్ని వారిస్తూ నేర్పిస్తూ ఉంటారు. కానీ మనలో కొంతమంది వీటిని మర్చిపోతాం. భారతీయ సంస్కృతిలో విలువలకి ధర్మాలకి అనుసరించడానికి ప్రతీకగా శ్రీరామచంద్రమూర్తిని చూపిస్తారు. ఎందుకంటే శ్రీరాముడు తన వ్యక్తిగత జీవితంలో ఎటువంటి క్లిష్ట పరిస్థితుల్లో కూడా ఎప్పుడూ ధర్మాన్ని, విలువలను వదలలేదు, పాటించాడు. అందుకనే రామో విగ్రహవాన్ ధర్మ అని కీర్తి పొందాడు. రామాయణం, మహాభారతం మరియు 18 పురాణాలలో కూడా వివిధ ధర్మాలను పాటించినటువంటి చాలామంది వ్యక్తుల యొక్క ఉదాహరణలు మనకి కనిపిస్తాయి. ఈ రోజుల్లో కూడా నీతి, నిజాయితీ, దయ, దాక్షిణ్యాలు, ఔదార్యం, సహనం వంటి ధర్మాలను పాటిస్తూ జీవితాన్ని గొప్పగా జీవించే వ్యక్తుల మనం చూస్తూ ఉంటాం. కావుననే లేఖనాలు, యోగ సూత్రాలు మరియు సాధువులు మనకు సిఫార్సు చేసినటువంటి ధర్మాలు ఏందయ్యా? ఒక వ్యక్తి జీవితంలో సద్గుణాలను ఎందుకు పాటించాలి, అలా పాటిస్తే ప్రయోజనం ఏమైనా ఉందా? ఎందుకంటే మనిషి ఎప్పుడు కూడా ఏ పని చేసినా ఏం చూస్తాడు? ప్రయోజనాన్ని చూస్తాడు. ప్రయోజనమనుద్దిశ్య మందోపిన్న ప్రవర్తతే. ఎటువంటి ప్రయోజనం లేనప్పుడు మూర్ఖుడు కూడా ఏ పని చేయడు, అది సహజం. ఒక వ్యక్తి పాటించవలసిన ధర్మాలు చూడండి. మొదటిది జాలి, దయాగుణం ప్రధానం. 2 సమస్త ప్రాణులందు ప్రేమ భావన కలిగి ఉండటం. 3 ఇతరులను శారీరకంగాను మానసికంగాను ఎట్టి పరిస్థితిలో గాయపరచకూడదు. 4 ఉదారత ప్రధానముగా ఉండవలసినటువంటి ముఖ్యమైనటువంటి లక్షణం. 5 ఎట్టి పరిస్థితుల్లో కూడా దొంగతనము చేయడం పనికిరాదు. 6 అందరి ఎడల నిజాయితీగా ఉండడం ముఖ్యము. 7 ఎటువంటి పరిస్థితుల్లో కూడా అబద్ధాన్ని చెప్పరాదు. 8 మనిషి ఎల్లప్పుడూ తను కష్టపడేటువంటి మనస్తత్వాన్ని అలవర్చుకోవాలి. 9 ఒకవేళ ఏదైనా పనిని సాధించాలంటే బద్ధకం లేకపోవడం, అంటే సోమరితనాన్ని వదిలిపెట్టడం ఆ మనిషికి ప్రధానమైనటువంటి ఆయుధం. 10 ఏ సమస్యలు వచ్చినా సర్దుకుపోయేటువంటి తత్వం అన్ని వేళలా పరిస్థితులను అనుకూలంగా మరల్చగలుగుతుంది. 11 ఎటువంటి పరిస్థితుల్లోనూ అతి చెయ్యకపోవడం అనున్నది అన్ని విధాలా శ్రేయస్కరము. 12 సమస్త ప్రాణులయందు ఎల్లవేళలా కృతజ్ఞతాభావం కలిగి ఉండటం చాలా అవసరము. ఇక 13 వినయము అందరికీ ప్రధానము. వినయ విధేయతల వలన అందరి మనస్సులను గెలుచుకొనుట ముఖ్య సాధనముగా చెప్పబడుతుంది. 14 నిర్మలమైన మనస్సు ద్వారానే మనం ఏదైనా సాధించగలుగుతాము. 15 క్రమశిక్షణతో కూడినటువంటి జీవన విధానము మానవజాతి మనుగడకు ఎంతో ప్రయోజనకరమైనదిగా గుర్తించాలి. 16 ఎవరినైనాను ఎటువంటి తప్పులను చేసినప్పటికీ
వారిని క్షమించడం అనేది గొప్ప అలవాటుగా భావించబడుతుంది. అందుకనే ఫర్గెట్ అండ్ ఫర్గివ్ అంటాడు. క్షమించు, మన్నించు, మర్చిపో. ఈ తత్వం చాలా మంచిది. 17 జీవితంలో మనిషి ఎంత ఉన్నత స్థితికి చేరాలనుకుంటే అంత సమయపాలనను పాటించడం చాలా ప్రధానమైన సాధనంగా చెప్పబడుతున్నది. 18 అన్ని పనులను చక్కబెట్టుకోవడం విశ్వాస లక్షణమును కలిగి ఉండడం వలననే సాధ్యపడుతుంది. అలాగే 19 ఎటువంటి విపత్కర పరిస్థితులలోనూ మనిషి తన సహనాన్ని కోల్పోకుండా ఉండుట చాలా ముఖ్యము. 20 పిరికితనము మరణముతో సమానం. ఎవరైతే దానిని ఎదుర్కోవాలనుకుంటారో వారికి ధైర్యం అనే ఆయుధం ఎల్లవేళలా వెంట ఉంచుకోవడం శ్రేయస్కరం. ఇది 20 లక్షణాలు చెప్పాం. ప్రయోజనాలు. ధర్మాల యొక్క జాబితా అనున్నది చాలా పెద్దది మరియు జీవితంలో ఈ ధర్మాలను అలవాటు చేయడానికి సమయము మరియు కృషి అనున్నది చాలా అవసరం. వాస్తవానికి ఈ ధర్మాలను నేర్చుకోవడానికి ఒక్కోసారి జీవితకాలం కూడా సరిపోదు సుమి. కొన్ని సద్గుణాలను సహజంగా మనకు ఎక్కువ శ్రమను కలుగు చేయకుండా వస్తాయి. మరికొన్ని ధర్మాల కొరకు వాటిని అలవాటు చేసుకోవడానికి మనం చాలా కష్టపడాలి. కావున మన జీవితంలో సద్గుణాలను, విలువలను అలవాటు చేసుకోవడం చాలా మంచిది. జీవితంలో సద్గుణాలు పాటించవల్ల కలిగే ప్రయోజనం. 1 విజయం. మొదటే స్టార్టింగ్ విజయం. సద్గుణాలను ఆచరించడం వలన కలిగే ప్రయోజనం విజయం. క్రీడలు, సంగీతం, చలనచిత్రాలు, వ్యాపారం మొదలైన వివిధ రంగాలలోని విజయవంతమైన వ్యక్తులందరూ పైన పేర్కొన్నటువంటి కొన్ని లేదా అన్ని సద్గుణాలను గొప్పగా పాటించిన వారే. వారి అత్యుత్తమ విజయం అదృష్టం వల్ల కాదు, అది వారి యొక్క ప్రతిభ వలన మాత్రమే కాదు, ఈ ధర్మాలను వారు పాటించటమే ముఖ్య కారణం. అందుకనే వారిని విజయవంతం చేసింది. అత్యంత ప్రతిభావంతులైనటువంటి వ్యక్తికి కూడా జీవితంలో విజయవంతం కావడానికి శ్రమ, సోమరితనం లేకపోవడం, వినయ విధేయతలు, క్రమశిక్షణ చాలా అవసరం. ఈ ధర్మాలు లేకుండా కేవలము ప్రతిభ వల్ల మనిషి ఎక్కడికి వెళ్ళలేడు. అసాధారణమైన ప్రతిభ ఉండి సద్గుణాలు లేనటువంటి వ్యక్తి కంటే సరాసరి ప్రతిభ ఉండి ఉన్నతమైనటువంటి ధర్మాలు కలిగిన వ్యక్తి జీవితంలో విజయవంతమవుతాడు. సద్గుణాలే జీవితంలో విజయానికి పునాది. 2 సమస్యల్ని ఎదుర్కొనేటువంటి సామర్థ్యం. అనారోగ్యం, బంధువులకు సమస్యలు, ఉద్యోగంలో సమస్యలు, అలాగే తిరస్కరణలు వంటి సవాళ్ళు జీవితంలో ఒక భాగం. ధర్మాల సాధన ఒక వ్యక్తి బలంగా ఉండటానికి మరియు ఈ సవాళ్లను సరిగా ఎదుర్కోవడానికి సహాయపడతాయి. కృతజ్ఞత, సహనం, క్రమశిక్షణ, ధైర్యం వంటి ధర్మాలు జీవితంలో కఠినమైన సమయాలలో అంతర్గత శక్తిని మరియు ధైర్యాన్ని ఇస్తుంది. 3 మెరుగైన సంబంధాలు. మానవ సంబంధాల్లో విలువలు ముఖ్యమైన పాత్రను పోషిస్తాయి. సంబంధాలు అభివృద్ధి చెందడానికి ప్రేమ, క్షమ, కృతజ్ఞత, సహనం వంటి ధర్మాల సాధన చాలా ముఖ్యము. ఈ విలువలు ప్రేమ మరియు ఆనందం ఇచ్చి ఇంటిని స్వర్గంలా మారుస్తాయి. 4 మెరుగైన ఆర్థిక పరిస్థితి. ఒక వ్యక్తి యొక్క ఆర్థిక శ్రేయస్సు కొరకు విలువలు చాలా ముఖ్యమైనవి. మితిమీరిన మరియు క్రమశిక్షణ లేకుండా తల్లిదండ్రులు మరియు తాతల నుండి వచ్చినటువంటి ఆస్తులు ఉన్నప్పటికీ లేదా మంచి జీతాలు సంపాదించినప్పటికీ ఆర్థికంగా భద్ర పొందడం ఒక సవాల్. ఈ ధర్మాలు లేకపోవడం వలన ఎక్కువ సంపాదించేవారు అప్పులు, నష్టాల్లోకి నెట్టబడతారు. 5 మంచి ఆరోగ్యం. ఈ ధర్మాల సాధన వలన ఆరోగ్యకరమైన, దృఢమైన మరియు ఆరోగ్యకరమైన శరీరం ఉంటుంది. మంచి ఆరోగ్యం కలిగి ఉండటానికి కొంత క్రమశిక్షణ మరియు మన మీద మనకి ప్రేమ చాలా అవసరం. శరీరానికి, మనసుకి దగ్గరి సంబంధము ఉంది.
మనస్సును ప్రభావితం చేసేటువంటివి శరీరాన్ని కూడా ప్రభావితం చేస్తాయి. మనస్సు కోపం, ద్వేషం, ఆగ్రహం మరియు క్షమ లేకపోవడంతో నిండినప్పుడు పరిపూర్ణ ఆరోగ్యం సాధ్యం కాదు. ఇక 6 ప్రశాంతత. ఈనాడు మనిషికి అన్నీ ఉన్నాయి, కానీ లేనిది ఇదొకటే. ఏది? ప్రశాంతత. అంటే మనశ్శాంతి. ఈ విలువలు సాధన అంతర్గత శాంతిని, ఆనందాన్ని ఇస్తుంది. మనమందరం ప్రశాంతంగా జీవించాలనే చూస్తూ ఉంటాం. ప్రశాంతత అనేది సద్గుణాల యొక్క సమిష్టి ఫలితమే. మోసం చేయడం, ఇతరులను గాయపరచడం, క్రూరంగా ఉండడం, ఇలాంటి లక్షణాలు ఉన్నవారు ఏనాడు ప్రశాంతతను పొందలేరు. 7 నాయకత్వం. గొప్ప నాయకులుగా మారడానికి సద్గుణాలు చాలా సహాయపడతాయి. ఒక గొప్ప నాయకుడు క్రమశిక్షణ, ఉదారత, దయ, సమయస్ఫూర్తి కలిగి ఉండి మరియు తన మాటల ద్వారా ఇతరులని ఉత్సాహపరుస్తాడు, ప్రేరేపిస్తాడు. ఇటువంటి ఆకర్షించే వ్యక్తిత్వం సద్గుణ జీవితాన్ని గడపడం యొక్క ఫలితం. 8 లక్ష్యం మరియు సంతృప్తి. ధర్మబద్ధమైనటువంటి జీవితాన్ని జీవించే వారికి సంతృప్తి ఉంటుంది. సద్గుణాలు జీవితంలో లోతైన లక్ష్యాన్ని ఇస్తాయి. 9 ఆత్మవిశ్వాసం పెరగడం. ధర్మాలను పాటించటం ఒక వ్యక్తికి గొప్ప ఆత్మవిశ్వాసాన్ని తెచ్చిపెడుతుంది. మంచి ఆత్మగౌరవం మరియు సరైనటువంటి పేరు నిర్మించడంలో ఈ సద్గుణాలు మనకు చాలా సహాయపడతాయి. 10 లక్ష్యాలను సాధించడం. ఒక వ్యక్తికి క్రమశిక్షణ, శ్రమ, సహనం వంటి ధర్మాలు ఉన్నప్పుడు జీవితంలో ఏదైనా లక్ష్యం సాధించవచ్చును. సద్గుణాలను అలవాటు చేసుకోవడం వలన ఇవి కొన్ని ప్రయోజనములు. సన్యాసులు పురాతన గ్రంథములన్నీ సద్గుణాలను పాటించాలని మానవాళికి చెప్పాయి. మంచిగా ఉండండి మరియు మంచిని చేయండి అనేది వారి యొక్క ప్రధాన బోధ. సద్గుణాలను పెంపొందుకునే కొన్ని మార్గాలు. 1 పైన చెప్పినటువంటి సద్గుణాలలో 1 నుండి 10 మధ్య మిమ్మల్ని మీరు రేటింగ్ ఇచ్చుకోండి. 2 ఒక లక్షణాన్ని ఎన్నుకొని 3 నెలలు దానిని రోజువారీ జీవితంలో చేర్చడానికి ప్రయత్నించండి. ఒకేసారి ఎక్కువ లక్షణాలు అలవాటు చేసుకోవడం సాధ్యం కాదు కనుక కొన్నిటిని మాత్రం తీసుకొని వాటితో ప్రారంభించండి. 3 చిన్న దశల ద్వారా రోజువారీ జీవితంలో సద్గుణాన్ని చేర్చడానికి ప్రయత్నించండి. ఉదాహరణకు క్రమశిక్షణ మీరు 3 నెలలు ఎంచుకున్న ధర్మమైతే మీరు మేల్కొన్న తరువాత మీ మంచం సర్దించడం, ప్రతిరోజు ఒకే సమయంలో మేల్కొనడం, ప్రతిరోజు ఒకే సమయంలో నిద్రపోవడం వంటి చిన్న దశలతో ప్రారంభించండి. చిన్న విజయాలు మీకు విశ్వాసాన్ని ఇస్తాయి. రోజు ప్రారంభంలో మీరు ఎంచుకున్న సద్గుణాన్ని అలవాటు చేసుకోవడంలో మీకు సహాయం చేయమని దేవుడిని ప్రార్థించండి. ప్రార్థన దైవిక శక్తిని తెస్తుంది. ఇది మీ ప్రయాణంలో సహాయపడుతుంది. 5 మీరు ఆ సద్గుణాన్ని అలా ఆచరించినప్పుడల్లా మిమ్మల్ని మీరు అభినందించుకోండి. మిమ్మల్ని మీరు అభినందించుకోవడం మరింత ప్రోత్సాహాన్ని ఇస్తుంది. 6 ప్రతిరోజు ఆ రోజు చివరిలో మీరు ఆ సద్గుణాన్ని ఎలా అభ్యసించారో ఆలోచించండి. మీరు ఆ సద్గుణాన్ని పాటించలేకపోయిన సందర్భంలో కూడా మిమ్మల్ని మీరు అభినందించుకోండి. మీరు పాటించలేకపోయిన సందర్భంలో డస్టర్ టెక్నిక్ వాడండి. మీరు పాటించలేకపోతే పోయిన సందర్భాన్ని ఒక బ్లాక్ బోర్డు మీద ఊహించుకొని దానిని డస్టర్తో 3 సార్లు చెరిపివేసినట్టు ఊహించుకోండి. ఆ తరువాత అదే చోట మీరు ఆ సద్గుణాన్ని పాటిస్తున్నట్టు ఊహించుకోండి. మీరు ఎలా ఆదర్శవంతంగా ఉన్నారో, ఎలా మాట్లాడారో ఊహించుకోండి. ఇలా మీరు రోజు చేస్తే ఈ సానుకూల దృక్పథం మీకు ఆ సద్గుణాన్ని అలవాటు చేసుకోవడంలో సహాయపడుతుంది. చివరగా మీరు పాటించలేకపోయిన సందర్భంలో సిగ్గుపడకండి. సిగ్గుపడడం మీ శక్తిని తగ్గించే నెగటివ్ ఎమోషన్.
దీనికి బదులుగా డస్టర్ టెక్నిక్ని వాడండి. మీ అనంతమైనటువంటి సామర్థ్యాన్ని మరియు గొప్పతనాన్ని మీరు గ్రహిస్తారు. సద్గుణాలను అలవాటు చేసుకొని విజయాన్ని పొందండి అని తెలియజేసుకుంటూ శ్రీకాంతాయ కళ్యాణ నిదే నిదే దినాం శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. మంగళాశాసనపరై మదాచార్య పురోగమే సర్వేష పూర్వైరాచార్య సత్కృతాయాస్తు మంగళం.